విద్యార్థుల శారీరక మానసిక ఉల్లాసానికి ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది, శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వినూత్న శ్రీకారంలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం అల్పాహార కార్యక్రమానికి అయితే తెరదించిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 390 పాఠశాలలకు అదేవిధంగా ఇక్కడ అల్పాహార కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ముఖ్యంగా 6 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల ఆధ్వర్యంలోనైతే ప్రధానంగా హన్మకొండ, వరంగల్కు 2 జిల్లాలకు సంబంధించినటువంటి అల్పాహార కార్యక్రమం అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు ఈరోజు 15వ తారీఖు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు ఏవైతే విద్యార్థులు కూడా చేరుకోబోతున్న సందర్భం కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇలా రంగశాయపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడైతే జీపీఎస్ఎస్ఎస్ షమ్మునిపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్నాం. వీళ్ళు ఇక్కడ అలంకరణ చేసి వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అంటూ పిల్లలకు స్వాగతం పలికే విధంగా అయితే ఇక్కడ టీచర్లు, ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దానికి తోడు ఈరోజు వినూత్న కార్యక్రమానికి కూడా రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం అయితే అల్పాహార కార్యక్రమం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి బాలబాలికలకు, విద్యార్థులకు అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు కూడా పని భారాన్ని తగ్గించే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అశేష ఆదరణ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. దీనికి తల్లిదండ్రులు కూడా హర్షిస్తున్నారనేది మాత్రం ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అల్పాహారాన్ని తినిపించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటున్నారు. దీనిపైన కూడా సర్వత్రా అభిప్రాయం అయితే కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశల వారీగా దీన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తున్నది. అయితే దీనికి తోడు ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాలు కూడా అమలయ్యాయి. దానితో పాటు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగానైతే తెలంగాణ సర్కార్ అయితే ఒక వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. అయితే దీనికి కంటే ముందే ఒక 15 రోజుల ముందు నుంచే బడిబాట కార్యక్రమానికి కూడా ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు అటు డిఈఓలు, ఎంఈఓలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా సాగించారు. అయితే ఈసారి విద్యా సంవత్సరం మాత్రం వినూత్న శ్రీకారం చుట్టి ఆ వినూత్న శ్రీకారానికి వరంగల్ వేదికగా నిలిచింది. వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే చూడొచ్చు, దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో చూసుకుంటే ఉదయం పూట పిల్లలకు అల్పాహార కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇది ప్రేయర్ కంటే ముందు ఒక 15 నిమిషాల ముందు ప్రేయర్ కంటే ముందు ఈ అల్పాహార కార్యక్రమం చేసిన తర్వాత ప్రేయర్కి వెళ్ళాలని చెప్పేసి ఇప్పటికీ డిఈఓకి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆదేశాలు జారీ చేశారు. దాని ఆదేశానుసారంగానే ఈరోజు ప్రేయర్ కంటే ముందు వారికి కడుపు నిండా అల్పాహారం ఏర్పాటు చేసి ఆ తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత విద్యాబోధనలు నేర్పించాలనేది ఒక నిదానం ముందుకు వచ్చింది. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఉన్నటువంటి షమ్మునిపేట హెడ్ మాస్టర్ గారు ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని ఎలా చూడవచ్చు? రేవంత్ రెడ్డి తీసుకున్న శ్రీకారానికి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఇది చాలా చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇది పాఠశాల విద్యాశాఖ చరిత్రలోనే ఒక అపూర్వమైనటువంటి ఘట్టం అని చెప్పవచ్చు. మరి పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారికి ఉదయం అల్పాహారం ఇంటి దగ్గర తీసుకొని రావడం అనేది వారికి సాధ్యం కాని పని. వారు ఉదయమే ఇక్కడికి వచ్చి చక్కటి మెనూ కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఇక్కడ ఉదయమే వారు అల్పాహారం తీసుకొని పాఠశాలలో వాళ్ళు ఉల్లాసంగా మంచిగా బోధన అభ్యసనం చేసుకోవడానికి వీలవుతుంది. ఇది పాఠశాల విద్యాశాఖకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వ ఉపాధ్యాయుల పక్షాన చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా పోతుంది. ఇది మాది కిలావరంగల్ మండలంలో షమ్మునిపేట ప్రాథమిక పాఠశాల. కిలావరంగల్ మండలంలోనే అత్యధిక మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలగా మాది ఉంది. సుమారు 300 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. మంచి ఉపాధ్యాయులు, శిక్షణ పొందిన మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మేము బడిబాటలో కూడా సుమారు ఒక 50కి పైగా అడ్మిషన్లు ఇప్పటికే తీసుకొని రావడం జరిగింది. మా టార్గెట్ ఈసారి 350, 400 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించాలని అనుకుంటున్నాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందజేసినటువంటి పాఠశాల విద్యాశాఖకు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు తాళపల్లి ప్రకాష్. నేను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల షమ్మునిపేట ప్రథమోపాధ్యాయుని.
థ్యాంక్ యూ. ప్రకాష్ గారు చెప్తున్నటువంటి అంశం కనబడుతుంది. పిల్లలు ఉదయం పూట కడుపు నిండా తినే విధంగానైతే అల్పాహారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని కంటిన్యూషన్ చేసే విధంగా కూడా అంచెలంచెలుగా అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రభుత్వ స్కూళ్లకు అదేవిధంగా జూనియర్ కళాశాలలకు కూడా ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి అంశాదం కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి ఇంకో పాఠశాలలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎలాంటి అభిప్రాయం చెప్తున్నారు? ఈరోజు నుంచి మొత్తం రాష్ట్రంలో దాదాపు 1700 స్కూల్స్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మొదలైంది. దానిలో మా క్యాంపస్లో ఉన్న 3 స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్ శంభునిపేట్, గవర్నమెంట్ పిఎస్ శంభునిపేట్ ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ పిఎస్ ఉర్దూ మీడియం కూడా ఉంది. ఇది చాలా మంచి యాక్టివిటీ గవర్నమెంట్ తరఫు నుంచి. ఆల్రెడీ మనం వాళ్ళకు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నాం, జావా ప్రొవైడ్ చేస్తున్నాం. జావాతో పాటు ఇప్పుడు లంచ్తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా గవర్నమెంట్. చాలామంది పిల్లలు ఇంతకుముందు లంచ్ చేసే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేది. వాళ్ళకు 11 o'clock నుంచి వాళ్ళకు ఆకలి అయ్యేది. లాస్ట్ 2 periods చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వల్ల పిల్లలు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇది చాలా మంచి ఒక ఆలోచన గవర్నమెంట్కి వచ్చింది. ఇది సక్సెస్ కావాలని, ఇది కంటిన్యూ కావాలని మేము కోరుకుంటున్నాం. ఫ్యూచర్లో కూడా పిల్లలు ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. మా దగ్గర దాదాపు 250 మంది ఉన్నారు. ఇంకా 50 to 60 అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ వల్ల పిల్లలు స్ట్రెంగ్త్, మార్నింగ్ పూట లేట్గా వచ్చి పిల్లలు కూడా టైంకి వచ్చే అవకాశం ఉంది. మిడ్ డే మీల్స్తో పాటు ఈ బ్రేక్ఫాస్ట్ ఒక లాంచింగ్ చాలా సక్సెస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఇంత చక్కగా టైంకి అందించిండు. ఆ టైంకి మా పిల్లలు కూడా చాలామంది వచ్చారు. ఇంకా వచ్చే అవకాశం ఉంది. కలెక్టర్ మేడంకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈ నూతన విద్యా సంవత్సరానికి మరి మా టీచర్స్కి, మా పిల్లలకి అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, ఈ నిర్ణయం ఇంతటితో కాకుండా ఇంకా ముందుకెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దీని మీద అసలు తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ ఎలాంటి వెసులుబాటు కలగబోతుంది? ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇంకా విస్తృతంగా తల్లిదండ్రులకు ప్రచారం చేసి పాఠశాలను ఇంకా స్ట్రెంత్ను పెంచేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా అని చెప్పని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం చాలా చక్కటి ప్రోగ్రాం, చక్కటి కార్యక్రమం. ఇది విజయవంతం కావాలని చెప్పని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నాము. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా బలోపేతం కావడానికి చాలా అవకాశం ఉన్నటువంటి కార్యక్రమం అని చెప్పని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా అమ్మాయిలు అదేవిధంగా బాలబాలికలు పూర్తి స్థాయిలో ఉదయం పూట అల్పాహారం కార్యక్రమం. ఎందుకంటే ఉదయం పూట మేధాశక్తి పెరగాలంటే ఆకలి శక్తి నశించుకోవాలి. ఆకలి పెంచిన తర్వాతనే మేధాశక్తికి తేజస్సు కూడా పెరుగుతుందనే భావంతోనే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు క్రమశిక్షణ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఒక యూనిటీ కూడా పెరిగిపోతుంది. పిల్లల్లో కలిసికట్టుగా తినడము, ఒక దగ్గర కూర్చొని కలిసిత భావం కూడా పెరిగిపోతుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయానికి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే వరంగల్, హన్మకొండ 2 జిల్లాలకు సంబంధించినటువంటి దాదాపుగా 397 ప్రాథమిక పాఠశాలకు అదేవిధంగా హై స్కూళ్లకు అదేవిధంగా జూనియర్ కళాశాలలకైతే ఈ అల్పాహార కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టినట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన 2 జిల్లాలకు సంబంధించినటువంటి అటు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయితో పాటు ఇటు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి పూర్తిగా పర్యవేక్షణ చేసుకుంటూ ఉదయం పూట ప్రారంభమైనటువంటి అల్పాహార కార్యక్రమాన్ని అయితే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలో గవర్నమెంట్ స్కూళ్లతో పాటు జూనియర్ కళాశాలకు అందే విధంగా అయితే ఉదయం నుంచి కూడా సుడిగాలి పర్యటన చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ చేస్తున్నటువంటి అంశం అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బడి చేరుకున్నటువంటి పిల్లలకు మొదటి రోజు అల్పాహార కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున సక్సెస్ అయిందనేది మాత్రం వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 9 టీవీ శ్రీధర్, వరంగల్.